పొంగవే పొంగవే పూరి అంటే పొంగనే పొంగనే నారి అనిందంట పూరి. కానీ నాకిక్కడ మాత్రం అలసంద వడ పొంగనని కొద్ది రోజులు మారం చేసింది. ఇప్పుడు పొంగుతోందిలెండి. కొద్ది రోజులు అలవాటైన తర్వాత ఇప్పుడు నా మాట వింటోంది. ఎందుకంటే ఫస్ట్ నాకు అస్సలు అలసంద వడ చేయడం రాదు. మిక్సీకి పడుతుంటే మెత్త మెత్తగా అయిపోతాండే, అదంతా పొంగకో ఉంటాండే వడ. కానీ ఇప్పుడు చాలా బాగా పొంగుతుంది. గ్రైండర్‌లో గానీ, రోట్లో గానీ వేసి రుబ్బుకుంటేనే ఈ అలసంద వడ బాగొస్తుంది. లేదంటే అస్సలు రాదు. టేస్టీగా ఉన్నాయి గదా అని ఎండల కాలం అస్సలు తినకండి. ఇవి చలికాలం తింటేనే బావుంటాయి. కానీ నేనెందుకు చేశానంటే, ఇప్పుడు మొన్న దోసలోకి వేసేటప్పుడు కొన్ని అలసంద బ్యాళ్ళు మిగిలిపోయినాయి. అవి తప్పక రుబ్బేశాను. ఇప్పుడు వడలు వేస్తున్నాను. నేను గూడా వట్టివి పిల్లలకు పెట్టలేదండి. పప్పన్నంలోకి నంజుకోవడానికి మాత్రమే వేయించాను. ఇక్కడ వడలు చూసారా ఎంత బాగా పొంగినాయో. లోపలంతా బాగా ఉడికిపోయింది. పైన క్రిస్పీగా, లోపలేమో మెత్తగా చాలా బాగున్నాయి. టేస్టీగా కూడా ఉన్నాయి వడ. ఇక్కడ చూసారా నేను వట్టి వడలు ఇవ్వలేదు పిల్లలకు. పప్పన్నంలోకి మాత్రమే నంచుకొని తినమని ఇచ్చాను. ఎందుకంటే ఎండల కాలం కదా అని చెప్పి. నాకైతే ఇలా పప్పన్నంలోకి నంచుకొని తినడం చాలా ఇష్టం. మీలో ఇలా ఎంతమందికి ఇష్టం పప్పన్నంలోకి అలసంద వడలు నంచుకొని తినడం చెప్పండి.